సంతోషమైనదమ్మా నాయన కుమారా. అమ్మ కనదలి గారు మన 12 పలసాలలు ఆటలు ఆడుకోకుండా పాటలు పాడుకోకుండా ఇలా ఎందుకు వచ్చావు కుమారా? అలాగే తెలుసు 4 విలువమ్మా నాకు విద్యలు పైన బుద్ధలు పైన కలిగి ఉండాలి చదువుల పైన శ్రాసం పైన సహా కలిగి ఉండదమ్మా ఆయన విద్యులు మిగులు చాలా చక్కగా చూపమ్మ కనతల్లి గారు అమ్మ కనతల్లి గారు ఆ ఇంటి బుద్ధులు ఏమిటో మన కోటలో లోపల నేర్చుకోవచ్చు. ఆయన కోటకు లోపలేసినప్పుడు కోటి విధులు ఊరికి లోపలేసినప్పుడు ఆడ విధులు ఆయన కోటి విధులు తీసుకొని మన కోటలు వెళుతున్నా ఈ ఆడ విధులు తీసుకొని మన ములుగులు వెళుతున్నా ఏంటి మాటలు పెడుతున్నాం అమ్మ కనదలి గారు అమ్మ కనదలి గారు అవును కదా అవునమ్మా అమ్మ కనదలి గారు నేను చిన్న పాఠాన్ని చింత చేయొద్దమ్మా బాలుడు అని వేసిన కొడుతు నీకు ఆయన ముందర లవ్ కొట్టి 3 కోట్లు చెప్పేదను వెనక లవ్ కొట్టి 7 కోట్లు చెప్పేదనమ్మా ఆయన పక్క లవ్ కొట్టి 10 కోట్లు చెప్పేదను ఆయన విద్య నేర్పే గురుగారు చాలా చక్కగా చూపమ్మ కనదల్లి గారు కనదల్లి గారు నువ్వెంత చెప్పినా వినిపించానమ్మా అమ్మ కనదల్లి గారు వీడికి బాగా 12 పాల ఏరు కలదు. అవునమ్మా పాల ఏరుకి పనసమాను కలదు. అవును కదా ఆ పనసమాన పక్కన అబురారంపేట. అవునమ్మా అబురారంపేట లోపల స్కూల్ మేడం. అవును కదా స్కూల్ మేడం లోపల వేద బ్రాహ్మణయ్య. అవునమ్మా వేద బ్రాహ్మణయ్య కొడుకున్నాడు కుమారా వేంకోవిరాజు. అమ్మా కనతల్లి గారు ఆ వీర బ్రాహ్మణ కొడుకున్న వేంకోవిరాజు ఏమే విద్యుబుద్ధులు అంటాడమ్మా 3 ఏళ్ళ బాలల కల్లా విద్యనే పోరాడే. అవునా అవును కదా చదువు నేర్పుతాడు. అలాగేనమ్మా కత్తి సాధన కరాటి సాధన
బాపు సాధన బంధువు సాధన నేర్పుతాడు. అవునుదమ్మా. నేను కాక గుర్రాన్ని బట్టి సవారు చేసే లాహ నేర్పుతాడు. అలాగేనమ్మా. గుర్రాన్ని బట్టి పందాలు గెలిచి లఘు కూడా నేర్పుతాడు కుమారా. అలాగేనమ్మా.